పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. హలో మ్యాగ్రెట్ మామ, ఎలా ఉన్నావు? డబ్బు పువ్వుల్లో పెట్టిస్తానన్నావుగా, అందుకే గోవా వచ్చాను. రే మత్తులో వీడికి అనవసరంగా కమిట్ అయ్యాను. ఏం కమిట్ అయ్యారా? మ్యాగ్రెట్ మామని నైట్ గోవా రమ్మన్నానంట. ఆ డబ్బులు పువ్వుల్లో పెట్టి మరీ ఇస్తానంట. మామ నేను పూల కోసం పూల మార్కెట్కి వచ్చాను. రిసెప్షన్ లో చెప్తాను, నువ్వు వెళ్ళి మా రూమ్ లో కూర్చో. పులి ఉన్నది జాగ్రత్త, వచ్చింది సింహంరా. అరే జఫాగాళ్ళారా, తాగి తాగి స్టార్ హోటల్ని సారా షాప్ చేశారు కదా. అబ్బా, జర్నీ చేసి చేసి ఒళ్ళంతా హోనం అయిపోయింది. కొంచెం రిఫ్రెష్ అవ్వాలి. బాత్రూమ్ ఎక్కడ? రే కార్లో లేడీ చెప్పులు ఎవరయ్యరా? నీ పెళ్ళంతా ఇంటుందిరా, జాగ్రత్తగా దాచుకో. రే కార్లో ఏమన్నా దొరుకుతాయేమో చూడు. ఉల్లాలా ఉల్లాలా లల్లాలా లల్లాలా ఉల్లా ఉల్లాలా ఉల్లాలా లల్లాలా లల్లాలా. సింహంలా బతికినడురా, పులి చేతిలో చస్తావేంట్రా? నో, నువ్వు చావకూడదురా, బతకాలిరా. చిన్నప్పుడు శవంలో యాక్ట్ చేసి ఫస్ట్ ప్రైజ్ కొట్టేసావు కదరా, ఇప్పుడు కూడా అలాగే నిగ్రహంగా ఉంటే పులి నిన్ను విగ్రహం అనుకుని వదిలేస్తుందిరా. కమాన్ ఫ్రీజ్. అరే మ్యాగ్నెట్, నువ్వు సామాన్యుడు కాదురా. నీ యాక్షన్ చూస్తే సూపర్ స్టార్స్ కూడా తల్లడిల్లిపోతారా. అరే రాత్రి రైట్ బ్యాంక్ లో ₹1,00,000 డ్రా చేస్తున్నాను రా. ఇది నా పెళ్లి కోసం దాచుకున్న డబ్బురా. నీ పెళ్ళి అయిపోయిందిగా, నో ప్రాబ్లం. మ్యాగ్రెట్ మామకి పులి గురించి చెప్పలేదురా, ఉండి ఫోన్ చేస్తాను. మామ ఫోన్ ఎత్తట్లేదురా, ఎలా ఉన్నాడో ఏంటో. పులి పక్కన పిల్లిలా పడుంటే బయటపడేశాం బాస్. వీటితో నిన్నేం చేస్తామో తెలుసా? తెలుసు సార్, కానీ మీరెవరో నాకు తెలియదు సార్. మీరెందుకు ఇలా చేస్తున్నారో అస్సలు తెలియదు సార్. You my darling tiger steel. ఇంగ్లీష్ రాదంటే నన్ను వదిలేస్తారేమో సార్. నాకు ఇంగ్లీష్ రాదు సార్. నో ఇంగ్లీష్? You know English. ఎందుకు సార్ అలా చూస్తారు? నో ఇంగ్లీష్ అని. నాకు ఇంగ్లీష్ రాదు సార్. ఏయ్, సార్కి ఇంగ్లీష్ అంటే ప్రాణం. రాదంటే మ్యాన్ 65 చేసి టైగర్ కేస్తారు. ఆ విషయం ముందే చెప్పొచ్చు కదరా సార్. నో ఇంగ్లీష్ తుచ్. ఎస్ ఇంగ్లీష్, ఎస్ ఇంగ్లీష్, ఎస్ ఇంగ్లీష్. స్పీక్ ఇంగ్లీష్. You know English? I am happy. You my darling tiger steel. మీ నాట్ స్టీల్ యువర్ టైగర్ సార్. Who steal? బాబా బ్యాచ్ స్టీల్ సార్. నాట్ ఓన్లీ టైగర్ సార్, మై మనీ ఆల్సో స్టీల్ సార్. నో మనీ సార్. సార్ గివ్ 10 రూపీస్ సార్. Hey. రే ఎక్కడి నుంచి రా సౌండ్? డిక్కీ. అజయ్ రెస్ట్ కావాలా? నువ్వెవరో మాకు తెలియదు. కావచ్చు కొత్త మాట కొనిస్తాను, ప్యాంట్ కూడా కొనిస్తాను, కొత్త అండర్వేర్ కూడా కొనిస్తాను.
Hey, you call Bawa gang here. I leave. Underwear. అండర్వేరా Underwear. అండర్వేరా అర్థమైందా? అండర్స్టాండ్. ఓ Adi. అండర్స్టాండ్ అండర్వేర్ యూ ఇంగ్లీష్ గుడ్ వెరీ ఇంగ్లీష్ సార్ సూపర్ సార్ సూపర్ సార్ అండర్వేర్ సార్ బిగ్ 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 అండర్వేర్ సార్ కాల్ కాల్ బాబా బ్యాచ్ ఎవడరాడు వచ్చి ఒళ్ళంతా ఓనం చేసి ఇలా వెళ్ళిపోయాడు. అసలు ఏం జరుగుతుందిరా మనకి? ఏమోరా పోలీస్ స్టేషన్కి వెళ్దాం. ఈ మ్యాగ్నెట్ నవ్వకూడరా, దుబ్బేస్తున్నాడు. హలో హలో లిఫ్ట్ చేయట్లేదు సార్ సార్ మళ్ళీ చేస్తాను సార్ అలా ఊగుతూ చూడకండి సార్ ఏ ఒక విషయం దాచాన్రా. ఏంట్రా అది? నిన్న రాత్రి మందు కొన్నప్పుడు షాపు బయటవాడు పౌడర్ ఇచ్చి డబుల్ కిక్ అని చెప్తే కొని కలిపేశాన్రా. అది అంత భయంకరమైన డ్రగ్ అని నాకు తెలీదురా. అసలు బుద్ధుందారా నీకు? మేమేందో చూడు, అజయ్ గారు కనిపించట్లేదు. నా పళ్ళు తప్పింది. ఎవరో బస్సుని పిలిచేస్తున్నాను. సమీరాన్ని అలాగనొద్దు. మరి ఏమనుకుంటావు? జీవితం దొప్పింది ఇక్కడ. మామా నేను బిజీగా ఉన్నాను, తర్వాత చేస్తానని చెప్పాను. పెట్టే ఫోను. బిజీగా ఉన్నారంట సార్, సీరియస్ అవుతున్నారు. You friends busy ante I know work, I know song. పని పాట లేదనుకుంటున్నావా? నేను అట్లా అనుకోలేదు సార్. ఐ నో నాట్ సార్, నాట్. Hey! Cut this guy pieces and throw him kakulu gatulu. ఇది అర్థమైంది సార్. వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలిసింది సార్. ఒరే అల్లుడు నువ్వు Hey, me Goa king, my tiger, baby of the palace. అలాంటిది నా బేబీని. You all die. అరే ఈడు ఇంగ్లీష్ మెంట్లగాడు, ఇంగ్లీష్ బాగా మాట్లాడుతూ వదిలేస్తాడు రే. ఇంగ్లీష్లో ఒక చూపు చూడ. What? సార్ వీడు ఇంగ్లీష్ పిస్తా, బాగా పిస్తా, బాదం పిస్తా. స్పీక్ వెల్. Yes sir. Hi. Big pista. Hi. Big pista in English sir. I can talk English, I can walk English, I can laugh English sir. English is a very funny language sir. It has lot of rhymes, rhythms and poems. English is the fashion of the Christ. Conditions of the concentration of the conjunction of the injection, sir. Injections are the irritation. Temptation, frustration are all over the nation, sir. Because conditions of constipation and productions are predominations. These are leads to the injection of the irritation of the, it's of the decaffeination of the distraction of demolition of the coffee decantation, sir. Wow, I like English. Me too sir. You like English. And I like. You leave. థ్యాంక్ యూ సార్. గోయింగ్. Hey, thank you. Hey, now you all bring Tiger home. Why smiling? యూ నో అండర్వేర్. వెయిట్, యూ నాట్ అండర్వేర్. అండర్వేర్ ముద్ర 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 బ్యాచ్ సార్. Oh. ఐ గివ్ వన్ ఐడియా సార్. బ్రిలియంట్ బ్రిలియంట్ ఐడియా. What? యూ టేక్ 1 person from them. 2 persons will come with the tiger. Tiger home. Good idea. ఐడియా సార్. I will take. యా. Take, take sir, one take. I will take. Mama. సూపర్ సూపర్. I like Mama. రే ఈ పుల్లినాడి దగ్గరికి ఎలా తీసుకెళ్లాలరా? రే నా దగ్గర పంట ఆపరేషన్ వాడే మత్తు టాబ్లెట్స్ ఉన్నారా? అది కానీ పులికి ఇచ్చావనుకో 2 hours వరకు లేదురా. కానీ పులికి టాబ్లెట్ ఇవ్వడం ఎలారా? రే ఒకటి 2 3 4 రే పులి జాగ్రత్త, అలా తీసేసి వచ్చేయి. జాగ్రత్త. అరే 10 minutes లో పులి ఫ్లాట్. తిన్నగా నుంచెలావా? ఏమయ్యా చిన్నపిల్లడి మీద విసుకోవడానికి సిగ్గుగా లేదు? అంతగా చూడకూడదు ఏముంది అందులో? పులి ఉంది. ఆ?
పులుందా ఏం కాదు పిల్లోడు వీడు నేను కాదు కామెడీలు చెయ్యకు సరే అంత ముచ్చటగా ఉంటే మీరే చూసుకోండి. ఏమండి? వద్దు, please. అమ్మ, పులి! పులిరాజగడ్ ప్యాలెస్ ఏంట్రా వైట్ హౌస్ లాగా ఇంత పెద్దదిగా ఉంది? సార్ మీకు చెప్పినట్టుగానే మీ పులి బేబీని మీ వాళ్ళకి అప్పచెప్పేశాను సార్. నేను వెళ్తాను సార్. పులి జాగ్రత్త. రేయ్ సార్ కూర్చోరా. సెట్ రిమోట్ తీసుకో, టీవీ ఆన్ చేయి. ఛానల్ మార్చు, రాత్రి సినిమా ఇంకా అదరుతుంది. మాట్లాడుకుంటారా? రే బావా అజయ్ రా. వాడు బానే ఉన్నాడు రా. అమ్మయ్యా సార్, ఇది మా బెస్ట్ ఫ్రెండ్ సార్. మేము ఏ పని చేసినా నలుగురు కలిసే చేస్తాం. ఇంకా చూడు. నేను రా సార్, ఫస్ట్ టైం ఆన్ టీవీ సార్. థ్యాంక్ యూ సార్. పర్వాలేదు మా. ఇప్పుడు ఏంట్రా కంట్రోల్ చేసుకోలేకపోతున్నావా? కంట్రోల్ చేసుకోవచ్చురా. ఓపెన్ ఏరియాలో పోసి చాలా రోజులైంది. రేపు రాయల్ బై చంద్రు నా తీర్థంతోనే స్నానం. సెట్. పనిష్మెంట్ ఏంటో చెప్తే స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళి స్నానం చేయి. అంతేనా సార్? థ్యాంక్ యూ సార్. సార్ వాడు అంత పెద్ద తప్పు చేశాడు, వాడికి ఇంత చిన్న శిక్ష. లాస్ట్ నైట్ ఆల్ మై వర్కర్స్ స్విమ్మింగ్ పూల్లో పోసారు. చూడు. వీడు పెద్ద పిల్లిని పెంచుతున్నాడు రా. అవునరా, పెద్ద పిల్లి. చాలా బాగుంది. పాపం దానికి ఏమైనా పెడదామా? మన దగ్గర ఉన్నాయి ఈ మంత్ అప్ప. ఈ మందే పట్టేద్దామా? మందా? మన తాగట్లేదా పాపం, పెళ్ళిరా, అది కూడా తాగుతుంది. షేర్ చేద్దాం. Cheers. తాగు తాగు పిల్లి, తాగు. అది మందులో పులికి మందు కొట్టించారా? ఇంపోర్టెడ్ లిక్కర్ సార్. శివ, నాకు ఈ పిల్లి కావాలి. డోంట్ వరీ బేబీ, ఆ పిల్లిని తీసుకెళ్ళిపోవా. ఆహా. మీరు కూడా రండిరా. సార్ సూపర్ సార్, చాలా ఫ్రెష్ అయిపోయాను. మీరు మిస్ అయిపోయారు సార్. ఏయ్ ఏయ్, డిస్టెన్స్. క్లోరిన్ కొంచెం ఎక్కువ అయినట్టు ఉంది సార్. నాన్న అది క్లోరిన్ కాదు నాన్న, యూరిన్. యూరినా? అదేరా నైట్ నువ్వు పో. జోకర్ అవుట్. ఉంటాం సార్. రై మ్యాగ్నెట్ మా వచ్చే లోపల జంప్ అయిపోతాం. రండి సార్. పులిని పెంచుతున్నారు, పాముని పెంచుతున్నారు, మరి ఈగంటే ఎందుకు భయపడుతున్నారు? ఆ ఈగ వల్లేరా నేను ఇక్కడున్నాను. రాత్రి నా పెళ్ళిలో ఉన్న వాళ్ళందరూ పులిరాజగడ్ ప్యాలెస్కి వెళ్ళినట్టు టీవీలో చూసాం. ఒక్క గీత తప్ప. రే బాబా ఏం చూస్తున్నావురా? గీత ఫోటోరా. ఆ ఏటీఎం వ్యాక్సిన్ దగ్గర కొట్టేశాను. గీత ఎక్కడున్నా నువ్వు? తెగ నచ్చేసావు. మనల్ని ఎవరో ఫాలో అవుతున్నారు చూడు. కరెక్టరా, స్పీడ్ పెంచి టర్న్ తీసుకో. తప్పు చేశారా? నాతో పెట్టుకుని చాలా పెద్ద తప్పు చేశారా? సార్, ఎవరు సార్ మీరు? మా మీద ఎందుకు అటాక్ చేస్తున్నారు? ఏమి తెలియనట్టు ఎంత బాగా యాక్ట్ చేస్తున్నారా? క్లబ్ లో కామెడీ చేస్తున్నారని మీకు హెల్ప్ చేస్తే నన్నే కిచ్చక్ చేస్తారా?
ఏం చేశాను సార్? మోసం చేసింది కాక పట్టులుడు తీసి డాన్స్ చేయించి దిక్కుల పెడతారా? పట్టోడు తీసి డాన్స్ చేద్దామంటా. ఎవరి కాళ్ళు చెప్పు. సమంత మై డార్లింగ్ సమంత చూసుకుంటా చెప్తే తీసుకుపోతారా? తీసుకెళ్ళామా? తీసుకెళ్ళే ఉంటాం. అంటే రాత్రంతా సమంత మన దగ్గరే ఉందా? ఉండే ఉంటుంది. నా సమంతకి ఏమైనా డ్యామేజ్ అయిందో మిమ్మల్ని చంపేస్తా. ఎంతో గారాబంగా రాగులు జొన్నలు పెట్టేవాణి నా సమంతకి. సమంత డైటింగ్ చేస్తుందండి. రే 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 కోడి ఎక్కడైనా డైటింగ్ చేస్తుందా? ఇచ్చా! అది మామూలు కోడి కాదురా, కోట్లు కొట్టుకొచ్చి నా లక్కీ కోడి గాయలు అమ్ముకున్న నన్ను దాన్ని చేసిందిరా. నా సమంతని నాకు ఇచ్చి మీ ఫ్రెండ్ ని తీసుకోండిరా. ముందు నా సమంత, తరువాత మీ ఫ్రెండ్. ఓకే సార్, మీ సంబంధం తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తాం. కోసిన కోడిని అదేమైనా నాటు కూడా బయట కూడా కదా, మార్కెట్కి వెళ్తే బోర్డు దొరుకుతాయి. సార్ మీరు ఇక్కడే ఉండండి, 1 hour లో మీ సంబంధం తీసుకొచ్చేస్తాం. ప్లేసు టైమింగ్ కిచ్చాకిని చెప్పాల్సింది నేను. హలో బాస్, కమాన్. రేపు ఉదయం సముద్రపు ఒడ్డున సూర్యుడు ఉదయిస్తుండగా చంద్రుడు అస్తమిస్తుండగా బీచ్ మే మిలేంగే, అమరా బీచ్ మే కోయి నై ఆనా. అంత బిల్డప్ ఎద్దు సార్, మనం ఏదో పెద్ద డానర్ లాగా. మీరు డాన్లు కాకపోవచ్చు, మై హూ డాన్. కిచ్చా సెండ్ మై సమంత. నో, ముందు మా అజయ్ గారిని పంపించు, ఆ తర్వాత మీ సమంత నాడు పంపిస్తాం. సూపర్. రే ఇది నా ఏరియా, ఇక్కడ నేను చెప్పింది జరగాలి, జరిగి తీరాలి. రే ఎవరా? ఇక్కడ ఏంటి డౌట్ గా చూస్తున్నావు? కొట్టుకోవచ్చుందో కొనుక్కోవచ్చుందో కాదు, నీ సమంతానే కావాలంటే. అడిగారా? ఇది నా సమత కాదు. అది నీ సమ్మతానే కాదంటారు, ప్రూఫ్ ఏంటి? నా సమత కాలికి డైమండ్ రింగ్ ఉండాలి. అది ఎక్కడ ఎక్కడ? ఇక్కడ ఇక్కడ. ఓకే, ఎలా రా? కట్ చేస్తుంటే కాలుగుంది, చౌకి పెట్టుకుందామని సైడ్ వేసు. రేయ్, అజయ్ గారు రా. వీడేంటి? నా కోసం మీరు ఇంత రిస్క్ తీసుకుని శ్యామ్ను సెట్ చేశారా? శ్యామా? శ్యామ్ అంటే సమంత. ఇందాక ముసుగులో ఉండి అంతా విన్నాను నేను. ఫ్రెండ్స్ అంటే మీరు. చిచి, వీడు మా ఫ్రెండ్ కాదు. మా అజయ్ మాకు ఇచ్చేసి కావాలంటే వీడిని తీసుకెళ్ళిపోండి. మేము కిచ్చాక్ చేస్తే వాడినే మీరే ఉంచుకోండి. ఈ బొక్క గాని పెట్టుకుని మేమేం చేసుకోవాలా? వారితో కలిసి పింక్ పాంగ్ ఆడుకోండి. బావా, నేను మీ ఫ్రెండ్ని కాదా? రాత్రి మీరు 4 సింహాలైతే మధ్యలో నలిగే నరసింహాన్ని నేనన్నారు. మీరు 4 దిక్కులైతే ఈ బొక్క ఆకాశం అన్నారు. ఏంటి గైస్, ఏమైంది? రాత్రి క్యాసినోలో కింగులాగా ఉన్నారు. క్యాసినోలో ఇలా డంగైపోయారేంటి? బొక్క బాబు, డీటెయిల్స్ చెప్పి ఒప్పుకు మాకు లేదు, కానీ డీటెయిల్గా రాత్రి ఏం జరిగిందో నువ్వే మాకు చెప్పు. రాత్రి తాగి క్లబ్లు పబ్బులు తిరిగి ఫైనల్గా క్యాసినోకి వచ్చారు. ఇది చమేలి కాదు, సమంత, నా లక్కీ కోడి. బావా నీకోసం ఎవరు వచ్చారో చూడు. వావ్, గీత! ఎక్స్పెక్ట్ చేశా నా గీత మార్చడం నువ్వు వస్తావని. ఏంటి, నన్ను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోయాడు డార్లింగ్. షట్ అప్. నా డైరీ నీ దగ్గర ఉంది. హోటల్కి వెళ్తే నువ్వు ఇక్కడ ఉన్నావన్నారు. ప్లీజ్ నా డైరీ ఇవ్వు. ఇస్తాను కానీ నువ్వు నా పక్కనే ఉండు. నా లక్కప్పుడైనా మారుతుందేమో చూస్తాను. ఆహా, నో. అయితే నో డైరీ, వెయిట్ చెయ్యి. ప్లీజ్ అండర్స్టాండ్. జస్ట్ సైడ్ స్టాండ్ అమ్మా. అవును, మనం కలిసింది 12వ తారీఖు కదా, అయితే 12 మీద 1000 రూపాయలు నువ్వు చక్రం పడతాను. గెలిస్తే 36,000 వస్తాయి. 1కి 36. 14. 2012. 8. 4012. 16. 8,000. 32. 16,012. 26. గీత, నీ లక్కీ నెంబర్ ఎంత? నా డైరీ ఇవ్వు. గీత రిలాక్స్, నీ డైరీ ఎక్కడ పోదు కానీ. అవును, నీ లక్కీ నెంబర్ అని చెప్పు. చెప్పు. ఓకే, 13. 13 మీద 1 lakh.
మొత్తం పెట్టేస్తున్నా 3,13,000. మొత్తం పెట్టేసావా? ఏ మిస్టర్ కీప్ మై సమంత కమాన్ బాయ్. నువ్వు చెప్పరా? నా లక్కీ నెంబర్ 9. నా లైఫ్ అంబిషన్ నెరవేరబోతుంది. నా కోడిని కీప్ చేసినందుకే నీకు ₹1,00,00,000 వచ్చాయి. అందులో సగం నాది. రేయ్, ఎక్కువ మాట్లాడితే నీ కోడిని పకోడీ చేసుకుని తినేస్తాం. ఈ డబ్బు గెలవడానికి కారణం నా గీతరా. గీత, నువ్వు పక్కన ఉంటే చాలని చెప్పానా? నువ్వు పక్కన ఉంటే నేను గెలుస్తానని. గెలిచాను. రేయ్, మీ దగ్గర డబ్బు తీసుకొని మీతో డాన్స్ చేయిస్తారా? రే ఇది డాన్స్ చేస్తాడంట్రా, ఇది బట్టలు ఉడికేసి క్యాబరే చేయిస్తాం. రే 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 రే. రేయ్, పట్టుకోండి రాండి. ఏయ్ గైస్, నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారా? ఏయ్, ఏయ్, ఈ బొక్క బాబునే పెట్టుకుంటారా? అలా ₹1,00,00,000 గెలిచా కిచ్చాకాన్ని మీరు తీసుకెళ్లారు, వాడు మనుషులు నన్ను తీసుకెళ్లారు. ₹1,00,00,000 గెలిచావా? అరే బావా, నీ లైఫ్ అంబిషన్ నెరవేరిందిరా. రేయ్, నువ్వు ఉండరా. మా అజయ్ గారు ఎక్కడున్నాడు తెలుసా? నాకేం తెలుసు, మేకప్ లేక మొహం పీకిపోయింది, నేను వెళ్ళి వేసుకొస్తా. సమంతకి వీళ్ళకి ఏదో లింక్ ఉన్నట్టుంది. మనకి ఇలియానా కాకపోతే సమంత అయినా దొరుకుతుంది. వీళ్ళని ఫాలో అయితే బెటర్. వీడి క్యాసినోలో డబ్బు గెలిచామంటున్నాడు. ఆ డబ్బు ఏమైనట్టు, గీత ఏమైనట్టు? రేయ్, అజయ్ గారు మిస్ అయ్యి ఆల్రెడీ 24 గంటలు అవుతుందిరా. ఈ గోరింటాకు పెట్టుకున్నాక వెళ్ళి రెస్ట్ తీసుకో, ఓకేనా? శృతి, అజయ్ ఏమైనా ఫోన్ చేశాడా? లేదు నాన్న. నేను చెప్తూనే ఉన్నాను వెళ్ళొద్దని. అసలు అతనికి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా? రేపు పెళ్లి పెట్టుకొని ఇప్పటి వరకు రాలేదు. ఎక్కడున్నాడో కూడా తెలీదు. సంథింగ్ రాంగ్ రా. అజయ్ గారికి ఏదో జరిగింది. మనం ఇంకా దాచి లాభం లేదురా. శృతికి ఫోన్ చేయరా, నిజం చెప్పేద్దాం. రేయ్, చేయరా ఫోను. ఇదిగో మాట్లాడు, మాట్లాడరా. హలో శృతి. హలో అజయ్. అజయ్. అజయ్, అది హలో, ఏమైంది? भाई से बात करो. రేయ్, అజయ్ గారు రా. రేయ్, నా క్యాసినోలో అడుగుపెట్టి క్యాష్ తో బయటపడ్డవాడే లేడు. మీరు తీసుకెళ్లిన ఆ ₹1,00,00,000 ఇచ్చి వీడిని తీసుకెళ్ళండి. ₹1,00,00,000? ఆ కోటి గురించి మాకు ఇప్పుడే తెలిసింది సార్. సార్ ఆ ₹1,00,00,000 ఎక్కడ ఉన్నాయో మాకు తెలియదు సార్. ఎవరికి చెప్తారా మీ కథలో? ఇంకో 2 గంటల్లో ఆ డబ్బుతో మీరు నా ముందుండకపోతే సార్ సార్ సార్, మనం ఏం చేయొద్దు. అజావ్. సమీరాక డబ్బు గురించి కానీ గీత గురించి కానీ తెలియదనరా. ఇప్పుడు ఏం చేయాలరా? వాడికి డబ్బు కావాలి, మనకి అజయ్ కావాలి. రేయ్, ప్యాకెట్లో బ్లఫ్ అనే టెక్నిక్ ఒకటి ఉంది. తప్పనిసరిగా గెలవాల్సిన ఆటలో మనకు సరైన ముక్కలు పడకపోయినా పడినట్టు నటించి ఎదుటి వాళ్ళు నమ్మించి గెలవటం. అంటే ఇప్పుడు మన దగ్గర డబ్బు లేకపోయినా ఉన్నట్టు నటించి వాడిని నమ్మించి అజయ్ గారిని కాపాడాలి. అంటే ఆ టోనీ గారిని మోసం చేద్దామా? ఎస్, మార్గం లేనప్పుడు మోసం చేయడం తప్పదు, తప్పు కాదు. చెప్పాను కదరా, ₹1 తగ్గినా ఏ ఒక్కడు మిగలటని. అలాంటిది రాళ్ళు పెట్టుకొస్తే ఎలా వదిలిపెడతాననుకున్నారా? ఏంట్రా ఏమైంది? అంతా చేసి ఏమైంది అడుగుతావా? అక్కడ వాడిని చెప్పేస్తారు, వెళ్తే మళ్ళీ చెప్పేస్తారు. దీని కారణం నువ్వేరా? ప్రతిసారి నన్నేనా? నేను మాత్రం కావాలని మంది కలిపానా? ఈ ట్రిప్ ప్లాన్ చేసింది నువ్వు. ఇదంతా నీ వల్లే జరిగింది. రేయ్, ఆపండ్రా. ఇక్కడ మీలో మీరు కొట్టుకు చావండి. అక్కడ అజయ్ గారు వాళ్ళ చేతిలో చేస్తాడు. మిమ్మల్ని అందరూ చూసి నేను చేస్తాను. చావుని కూడా కలిసి పెంచుకున్నారు. మన ఫ్రెండ్షిప్ గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటారు. హలో, ఏమండి, మీకొక గుడ్ న్యూస్. ఏంటి? తండ్రితో కూర్చున్నానా?
అనిత ఎలా ఉన్నావు? బాగున్నానండి. మీరు నా పక్కనే ఉండాలనిపిస్తుంది. త్వరగా రండి, మీకోసం ఇద్దరం ఎదురు చూస్తున్నాం. లే పురుష్, నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళరా. ఈ టైంలో నానితో ఉండడం కలిసే పెరిగాం, కలిసే బతికాం, కలిసే వచ్చాం. సావో రేవో కలిసే తెలుసుకుందాం రా. అజయ్ ఎక్కడ? రే, వాడి సూట్ కేసు ఓపెన్ చేసే టైంకి నేను వాడి సంగతి చూసుకుంటాను. ఈ లోపల నువ్వు పక్కన ఉన్న మెయిన్ బోర్డ్ ఆఫ్ చేసేయి. అల్లుడు, ఇక్కడికి రమ్మన్నావేంట్రా? ఇక్కడంతా చీకటిగా ఉంది. మళ్ళీ ఏం ఫిట్టింగ్ పెట్టావు? నేను బీచ్ అనుకుని రాలేదయ్యా బాబు. క్యాసినో పక్కన షెడ్ అని చెప్తే వచ్చాను. అల్లుడు, నా డబ్బు ఎక్కడా? వాడి దగ్గర సూట్ కేసులో ఉన్నాయి, వెళ్ళి తెచ్చుకోండి. ఆ పెట్టెలో 50,000 ఇవ్వండి సార్. ఆ డబ్బు నాదే. అరే ఆ గన్ను ఇవ్వరా. నన్ను కొడతావురా? నన్ను కొడతావురా? నన్ను కొట్టరా. కాళ్ళ మీద పడ్డావు కాబట్టి వదిలేస్తున్నా. మన ఇద్దరం కలిసి ఒక ఆట ఆడుకుందాంరా. ఇందులో 6 బుల్లెట్స్ ఉన్నాయి. 6 బుల్లెట్స్ లో 5 తీసేస్తాను రా. ఇప్పుడు ఓన్లీ 1 ఒక్క బుల్లెట్టే ఉందిరా. దీంతో ఒక్కసారి గేమ్ ఆడావంటే లక్ ఎవరిదో డెత్ ఎవరిదో తెలిసిపోద్దురా. డోంట్ వరీ. బుల్లెట్ కాకపోతే చాక్లెట్ ఉంటారా? కమ్ ఆన్, 1 2 3 అని ఆడపిల్లలు అరిచావు. భయపడ్డావా? నౌ ఇట్ ఈస్ మై టర్న్. కమ్ ఆన్. ఒకసారి ఆలోచించుకో మామ. ఆలోచించేదేంట్రా? ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నాను రా. కమిట్ అయితే వింటాను, నువ్వే ఉంటావు మామా. సార్, ఇప్పటిదాకా తెలియక ఏదేదో వాగేశాను సార్. నన్ను వదిలిపెట్టండి సార్, మీ పుణ్యం ఉంటుంది. ఏం జరుగుతుంది ఇక్కడ? షూటింగ్. ఈ బొక్క బాబు డాక్టర్ షూటింగ్. వెళ్ళండి సార్, మీ గెటప్ బదిలింది. అమ్మో, అడు తిరుగున్నారా, ఇటు తిరుగున్నారు అనుకున్నాను. ఎనివే హాయ్. కోనేరతు బొక్క బాబు హీరో. రిటైర్డ్ మాస్టర్ లో ఉన్నాడు. వీడి హీరో ఏంటి? అరే, ఆర్టిస్ట్ రెస్పెక్ట్ ఇవ్వాలి. ఐఎమ్ ఆర్టిస్ట్. కమోష్ రైట్ సుట్కేస్ లా రే. కలిపేస్తుంది కదా, లోపలికి ఎలా వచ్చావు? తలుపు కొట్టాను సార్, మీరు తీయలేదు. ఈ పక్క నుంచి వచ్చాను. రే, నేనంటే వాళ్ళు డబ్బులు ఇవ్వాలి కాబట్టి వచ్చాను. నీకేం పోయే కాలం రా. కలర్ఫుల్ షర్ట్ వేసావు, ప్యాంట్ వేసావు, పౌడర్ రాసావు, విగ్గు పెట్టావు. 5 రూపాయలు పెట్టి అద్దం కొనుక్కోపోయావురా ఈడియట్. జెలసీ. బావా, సీన్ సితారైపోయింది. సేవ్ చేయట్రా.
టోనీ ప్లీజ్ కావాలంటే డబ్బు వచ్చే వరకు మా ముగ్గురు ఇక్కడే ఉంచుకో వాడిని మాత్రం వదిలేసేయండి రేపు వాడి పెళ్ళి నేను మీ అందరిని కొట్టలేకపోవచ్చురా కానీ ఎవడన్నా వాడి మీద చేయేశాడు వాడిని మాత్రం వదిలేదే లేదు. అచ్చా పురుష్ అజయ్ ఇక్కడికి తీసుకెళ్ళు వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. వెళ్ళు వెళ్ళండి. పట్టుకోండి